తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతోటి సఖ్యత కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడుతుంది. గౌరవ పురస్కారాలు కూడా ఈరోజు వీరు పొందుతారు. ఆస్తి వివాదాలతోటి గత కొంతకాలంగా తులారాశి వారు ఎవరైతే సతమతమవుతున్నారో అటువంటి వారు ఈరోజు ప్రయత్నాలు ప్రారంభం చేస్తే వాటి నుంచి కూడా బయటపడతారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగవర్గాల వారికి ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు గౌరవం మరింతగా పెరుగుతుంది. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు గౌరవ పురస్కారాలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా నూతన రుణ ప్రయత్నాలు ప్రారంభం చేసిన సందర్భాలు కొన్ని ఎదురవుతాయి. ఎంత కష్టపడి పనిచేసినా ఈరోజు ఫలితం మాత్రం స్వల్పంగానే ఉంటుంది. స్నేహితులు బంధువులతో మాట పట్టింపులు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. విలువైన వస్తువులు కూడా చేజారే సూచనలున్నాయి. కావున విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించాలి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం అధికమవుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా కొంత ఆదురత తప్పకపోవచ్చు. విద్యార్థులు కృషి చేసినా కూడా ఈరోజు ఫలితం అంతగా కనిపించదు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. పరిస్థితులు క్రమేపీ కూడా ఈరోజు ఈ రాశి వారికి అనుకూలిస్తాయి. ఇంటా బయట కూడా ఈరోజు వీరికి ఎదురుండదు. వస్త్ర లాభాలు కూడా వీరికి ఉండవచ్చు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈరోజు ఈ రాశి వారు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. సినీ కళాకారులకు కూడా ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలకు సోదరులతోటి సఖ్యత ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. విలువైన వస్తువులు ఈరోజు వీరు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఎరుపు రంగు. మనం గత కొద్ది రోజులుగా ద్వాదశ రాశుల వారు ఉద్యోగ జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎదగాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అటువంటి వారు ఇటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. అందులో ప్రధానంగా కూడా ద్వాదశ రాశుల వారికి బలాలేంటి, బలహీనతలు ఏంటి, ఉద్యోగ జీవితంలో వీరు ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు, ఎటువంటి ఆటంకాలు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది వీరు అన్న అంశాల గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో కుంభరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కుంభరాశి వారు మన ప్రేక్షకులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వారు ఉద్యోగంలో సమయానికి ప్రమోషన్లు సంపాదించడం కోసం, లేదా ఇంక్రిమెంట్స్ లాంటివి తరచుగా రావడం కోసం, లేదా కొన్ని సందర్భాల్లో ఇతరత్ర గ్రహ కారణాల వల్ల కొంతమందికి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటాయి. అంటే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారు కూడా ఉద్యోగం రావడం కోసం, ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత నిలుపుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి తదితర అంశాలన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కుంభరాశి ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాన్ని చాలా సిన్సియర్గా చేస్తారని చెప్పవచ్చు. అంటే పని మీద ఏకాగ్రత, శ్రద్ధ, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఇవన్నీ కూడా కుంభరాశి వారికి కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఎవరన్నా అడిగామనుకోండి, చాలా సిన్సియర్ వర్కర్ అండి, ఆయన చాలా చక్కగా పనిచేస్తారని చెప్పేసి కుంభరాశి వారి గురించి ఎవరిని అడిగా కూడా ఇదే విధంగా చెప్తుంటారు. వారు ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా. కాకపోతే కొన్ని కారణాల వల్ల లేదా కొన్ని గ్రహ కారణాల వల్ల తరచుగా వీరెప్పుడు కూడా ఉద్యోగాలు మారే ప్రయత్నం చేస్తుంటారని చెప్పవచ్చు. ఆ కారణం వీరికి ఉద్యోగం నచ్చకపోవచ్చు, లేదా సంస్థకు వీరు చేసే పనితీరు నచ్చకపోవచ్చు, లేదా ఇంకేదైనా అక్కడ ఉన్న సహచరులతోటి కానీ అధికారులతోటి సమస్యలు రావడం ఏదైనా కూడా కావచ్చు. కానీ తరచుగా కుంభరాశి వారు ఉద్యోగాలు మార్పు చేర్పు చేస్తుంటారని చెప్పవచ్చు. ఒక స్థిరమైన ఉద్యోగం రావడం కొంతవరకు వీరికి
ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. అంటే కొద్దిగా మిడిల్ ఏజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత వీరికి ఒక స్థిరమైన ఉద్యోగం వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. వీరి మీద కూడా శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పుకొనుకోండి, తమకంటూ ఒక సొంత స్టైల్‌ని వీరు ఏర్పాటు చేసుకుంటారని చెప్పొచ్చు. అంటే ఒక ఆఫీస్‌లో ఒక ఫైల్ ఏదో కంప్లీట్ చేయాలి, ప్రాజెక్ట్ ఏదో కంప్లీట్ చేయాలని చెప్పుకోండి. అందరూ ఉద్యోగ వర్గాల వారు ఒకలా ఆలోచించి ఒకలా పనిచేస్తుంటే వీరి యొక్క స్టైల్ అంటాం కదా, వర్కింగ్ స్టైల్ అంటాం కదా, అది చాలా డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటి ఈ ఫైల్‌ని ఈ విధంగా చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్‌ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు, నిజంగా కూడా ఇతను పూర్తి చేయగలుగుతాడా లేదన్నటువంటి సందేహాలు చుట్టుపక్కల వారికి ఎంతోమందికి వస్తుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి ఉద్యోగ వర్గాల వారు ఏదైనా తమకు అప్పచెప్పిన ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే అందరూ ఒకలా ఆలోచించి ఒక దారిలో వెళ్తే వీరు ఇంకొకలా ఆలోచించి ఇంకొక దారిలో వెళ్తారు. కాకపోతే గొప్పతనం ఏంటంటే విజయాలు మాత్రం సాధిస్తారని చెప్పవచ్చు. కాబట్టి వీరి యొక్క వర్కింగ్ స్టైల్‌ని మార్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా టీమ్ వర్క్ చేయడం అంటే పెద్దగా వీరికి ఇష్టం ఉండదని చెప్పవచ్చు. ఎందుకంటే వీరి వర్కింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి ఓ 10 మందితో కలిసి పనిచేయాలనుకోండి, వీరు ఒకలా ఆలోచిస్తే ఒకలా పని చెప్తే ఆ 10 మంది ఇంకోలా ఆలోచించి ఇంకోలా చెప్తారు కాబట్టి కొంతవరకు డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి టీమ్ వర్క్ చేయడానికి పెద్దగా కూడా కుంభరాశి ఉద్యోగ వర్గాల వారు ఇష్టపడరు. కానీ ఈ కాలంలో టీమ్ వర్క్ చేయకపోతే మనం విజయాలు సాధించలేం కాబట్టి ప్రధానంగా కుంభరాశి ఉద్యోగుల వారు కొంతవరకు వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని 10 మందితో కలిసిమెలిసి పనిచేసేలా మనసును కొంతవరకు వీరు ఆధీనంలో ఉంచుకునేలా ఏర్పాటు చేసుకుంటే వీరికి భవిష్యత్తుకి చాలా మంచిది. లేకపోతే మాత్రం ఎప్పుడైతే నేను ఒంటరిగా ఉంటానో, ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటానో, ఒంటరిగా పనిచేస్తానని చెప్పి అనుకుంటారో అప్పుడు ఉద్యోగ జీవితంలో వీరికి సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి, లేదా సమస్యలు అధికమవుతుంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది. అదేవిధంగా కుంభరాశి వారు ఎప్పుడూ కూడా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. సోమవారం పూట ఉపవాసం లాంటిది ఉండడం, చంద్రగ్రహ ఆరాధన సోమవారం పూట చేస్తూ ఉండడం కుంభరాశి వారి ఉద్యోగ వర్గాల వారందరికీ కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక వీరి బలాల విషయానికి వస్తే ప్రధానంగా కుంభరాశి వారికి చురుకైనటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉంటాయని చెప్పవచ్చు. అంటే తెలివితేటలకు పెట్టింది పేరుగా కూడా చెప్పవచ్చు. నిజాయితీ కలిగిన వ్యక్తులుగా కూడా చేస్తున్న ఉద్యోగం పట్ల నిజాయితీ, నిబద్ధత అంటాం కదా, అది కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇచ్చిన మాటకు నిలబడే ప్రయత్నం వీరు ఎక్కువగా చేస్తుంటారు. ఇక బలహీనత విషయానికి వస్తే అందరితో కలవడానికి పెద్దగా ఇష్టపడరు. తన మానాన తన పని చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇది నిజంగా కూడా వీరికి ఇది వీక్ పాయింట్గా చెప్పవచ్చు. కాబట్టి మనం ఇందాక చెప్పినట్టుగా మనం ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగ జీవితంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఒక హార్డ్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఎవరినో కూడా కావచ్చు, ఒక బ్యాంక్ మేనేజర్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, విజయాలు సాధించాలంటే మనకు టీమ్ సపోర్ట్ ఎక్కువగా అవసరం అవుతుంది. కాబట్టి కుంభరాశి వారికి ఎంత తెలివితేటలున్నా, నిజాయితీగా పనిచేసే మనస్తత్వం ఉన్నా, చురుకైన ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా 10 మందిని కలుపుకుపోయే మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం, 10 మందితో కలిసిమెలిసి పనిచేయడం వీరికి చాలా మంచిది. లేకపోతే ఇది పెద్ద బలహీనతగా మారుతుంది. అదేవిధంగా ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. లేకపోతే అనారోగ్య కారణాల వల్ల కూడా ఉద్యోగ జీవితంలో వీరు ఎదగలేకపోతారని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు ఏ ఉద్యోగం అయినా సరే నిర్వర్తిస్తాం. లేకపోతే ఏమైపోతుందంటే మనకు సమస్యలు వస్తాయి. కాబట్టి మొట్టమొదటిగా వీరు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఆహార పానీయాల విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. నియమాలు పాటిస్తూ ఉండాలి. లేకపోతే మాత్రం వీరికి ఇబ్బందులు అధికమవుతాయి. అదేవిధంగా చంద్రగ్రహ ఆరాధనతో పాటుగా వీరు శుక్రగ్రహ ఆరాధన కూడా కొద్దిగా అధికంగా చేస్తూ ఉన్నప్పుడు ఉద్యోగంలో ఎక్కువ కష్టపడి పనిచేయకుండా హాయిగా గడిచిపోవడానికి శుక్రగ్రహ ఆరాధన ఈ రాశి వారికి చాలా అవసరం అని చెప్పవచ్చు. ఇక సూర్యచంద్ర గ్రహాలు వీరికి అనుకూలంగా లేకపోతే ఉద్యోగ జీవితంలో సమస్యలు అధికంగా ఎదురవుతాయి. అదేవిధంగా కుంభరాశి మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారికి ఒకవేళ ఉద్యోగ జీవితంలో సమస్యలు ఏమన్నా ఎదురవుతుంటే తొలగిపోవడానికి లేదా అకస్మాత్తుగా సమస్యలు రాకుండా ఉండడానికి వారి జీవితాంతం పాటించిన చక్కటి పరిహారం ఏంటంటే 2 ఎండు కొబ్బరి చిప్పలను తీసుకుని వాటి నిండా బియ్యాన్ని నింపాలి. అందులో ఒక కొబ్బరి చిప్ప అంటే బియ్యంతో ఉన్నటువంటి కొబ్బరి చిప్ప దాన్ని కొద్దిగా దక్షిణను కలిపి దాన్ని ఎవరికన్నా సాధువులకు కానీ సన్యాసులకు కానీ ఇవ్వాలి, లేదా వారి కుల పురోహితునికి కానీ ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి. మరొకటి ఏదైతే ఉంటుందో అంటే ఇక్కడ 2 చెప్పులు అనుకున్నాం కదా, ఆ ఇంకొకటి బియ్యంతో నిండి ఉన్నటువంటి ఎండు కొబ్బరి చిప్ప ఏదైతే ఉందో దాన్ని వారి వర్క్ ప్లేస్లో వారికి ఎక్కడ వీలుంటే అక్కడ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. తూర్పుకు కావచ్చు, పశ్చిమానికి కావచ్చు, ఎక్కడ వీలుంటే అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా మీనరాశి ఉద్యోగ వర్గాల వారు వారి ఉద్యోగ జీవితంలో మంచి విజయాలు సాధించడం కోసం ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాలి, వీరి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశాలతో పాటుగా రాహుగ్రహ దోష నివారణ కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు.